వెల్కమ్ టు వరల్డ్ కిచెన్. వావ్ ఏమి రుచి. ఈ వీక్ మొత్తం మనం అమెరికన్ కుజిన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పైసీ ఫుడ్ ని మీకు చూపించాను ఆల్రెడీ. కానీ ఇప్పుడు నేను స్టార్టింగ్ ఒక డిజర్ట్ చూపిస్తున్నాను. ఈ డిజర్ట్ ని నేను మొత్తం ఫ్రూట్ తోనే తయారు చేస్తున్నాను. జనరల్ గా మన ఇక్కడ డిజర్ట్స్ తయారు చేసుకుంటే దాంట్లో కొంచెం ఫ్రూట్ యాడ్ చేసుకుని పైన టాపింగ్ కో లేకపోతే అక్కడ ఇక్కడ కొంచెం బిట్స్ అండ్ పార్ట్స్ తగిలేటట్టుగా చేసుకుంటాం కదా. కానీ ఈ డిజర్ట్ లో మొత్తం నేను ఫ్రూటే యూస్ చేసి తయారు చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ మిగతా స్పైసెస్ దీనికి యాడ్ చేసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్టీ ఫ్రూటీ డెజర్ట్ తయారు చేస్తున్నాను. దాని పేరే బ్రౌన్ బెటీ. మన ఎటువంటి డిజర్ట్స్ లో మనం ఫ్రూట్ ని ఎక్కువగా కుక్ చేయం కాబట్టి ఈ డిజర్ట్ లో ప్రాపర్ గా కుక్ అయిన యాపిల్స్ ని యూజ్ చేస్తున్నాను. బ్రౌన్ బెటీలో మెయిన్ ఇంగ్రీడియంట్ యాపిల్సే. యాపిల్స్ తో పాటు కొంచెం దాల్చీని సినమన్ ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తున్నాం. దాంతో షుగర్ లో కుక్ చేసుకుని కొంచెం బటర్ యాడ్ చేసి మోస్ట్ డిఫరెంట్ ఐటమ్ ఏంటంటే ఇందులో నేను టాఫీడ్ జింజర్ అంటే జింజర్ తో అల్లం తోటి నేను యాపిల్ ని ఫ్లేవర్ చేస్తున్నా. వెరీ డిఫరెంట్ డిష్, చాలా తొందరగా అయిపోతుంది అండ్ ఒక ప్రాపర్ మీల్ కి ఒక బ్యూటిఫుల్ ఎండింగ్, ఒక అమెరికన్ ట్విస్ట్ తో డిజర్ట్ తయారు చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో నేను టాఫీడ్ జింజర్ అంటే జింజర్ ని టాఫీ లాగా కొంచెం షుగర్ తో కోట్ అయ్యే ఒక డిఫరెంట్ ఫ్లేవరింగ్ ని తయారు చేసుకుంటాను. తర్వాత దీన్ని యాపిల్ యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం జింజర్ రెడీ చేసుకుంటే దాన్ని కుక్ అయ్యే టైంలో మనం యాపిల్ రెడీ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనం కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. సో ఈ షుగర్ ని కొంచెం ఆ గ్రాన్యూల్స్ చిన్న చిన్న గ్రాన్యూల్స్ ఏ టెక్స్చర్ అవుతుందో అది పోయేంత వరకు కొంచెం ఆ లిక్విడ్ టెక్స్చర్ వచ్చేంత వరకు దీన్ని మెల్ట్ చేసుకోవాలి. బేసిక్ గా మెల్టింగ్ ఒకటే చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం జింజర్ యాడ్ చేసుకోవాలి. దానికి నేను ఆల్రెడీ కొంచెం తొక్క తీసేసుకున్న ఒక జింజర్ ఒకటి యూజ్ చేస్తున్నాను. దాన్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటాను. సో నా షుగర్ ఆల్రెడీ మెల్ట్ అయింది. నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఈ అల్లాన్ని ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, సో నా ఈ జింజర్ అండ్ క్యారమెల్ చాలా బ్యూటిఫుల్ గా ఒకటికొకటి కోట్ అయ్యేంత వరకు నేను దీన్ని మిక్స్ చేసుకుంటాను. టెంపరేచర్ కొంచెం తక్కువలో పెట్టుకుందాం, ఎందుకంటే మన ఈ షుగర్ ఏదైతుందో అది టోటల్ గా బర్న్ అయిపోతుంది అనమాట. దీంట్లో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను. కుక్ అయ్యేంత వరకు దీన్ని మిక్స్ చేసుకోవడం. సో ఒకసారి ఇది కలిసిపోయిన తర్వాత ఇంట్లో మనం కొంచెం బటర్ యాడ్ చేసుకుందాం. సరిపోతుంది. దిస్ మచ్ ఆఫ్ బటర్ ఇస్ గుడ్ ఎనఫ్. సో ఇది మెల్ట్ అయ్యి ఆ ప్రాపర్ టాఫీ కన్సిస్టెన్సీ, నా జింజర్ అంతా కొంచెం స్టిక్కీ ఫామ్ లో అవుతుంది ఎందుకంటే మనం షుగర్ యాడ్ చేసుకున్నాం కదా. అయ్యేంత వరకు దీన్ని కొంచెం కుక్ చేసుకోవాలన్నమాట. అప్పటివరకు పక్కన పెట్టుకుని ఈ బ్రౌన్ బెటీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతుందో యాపిల్, దాన్ని కుక్ చేసుకుందాం. ఇలాంటి ఒక పెద్ద సాస్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను. ఓకే, యాపిల్ ఇంకా దాల్చీని అంటే ఇక్కడ సినమన్ ప్రాపర్ కాంబినేషన్ అనమాట. ఇన్ఫాక్ట్ దాల్చీని కూడా కొంచెం ఆ స్వీట్ టేస్ట్ ఉంటుంది. ఆ స్వీట్ టేస్ట్ ఈ యాపిల్ కి ఉన్న స్వీట్ టేస్ట్ అంతా కలిసి ఒక పర్ఫెక్ట్ డిజర్ట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఓవర్ గా షుగర్ కూడా యాడ్ చేయట్లేదు కాబట్టి మనకి ప్రాపర్ టేస్ట్ ఈ మిగతా ఉన్న ఈ యాపిల్ సెంట్ కానీ ఈ సినమన్ ఫ్లేవర్ కానీ అని క్లియర్ గా తెలుస్తాయి అనమాట. సో నేను ఇలాగా చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకుంటున్నాను. షుగర్ మోస్ట్ వాలటైల్, తొందరగా అయిపోతుంది. దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ నాకు ఆ టాఫీ కన్సిస్టెన్సీ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని కూడా రెడీ చేసుకుందాం. దిస్ ఇస్ డన్. నా ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. నా యాపిల్స్ కూడా కరెక్ట్ సైజ్ కి కట్ చేసేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ నేను యాడ్ చేసుకునేది కొంచెం బటర్. Done. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇలా బటర్ బ్యూటిఫుల్ గా సిజిల్ అవుతుంటే యాపిల్స్ యాడ్ చేసుకుందాం. ఇలా బటర్ ప్రతి ఒక్క యాపిల్ పీస్ ని ప్రాపర్ గా కోట్ అయ్యేంత వరకు మనం దీన్ని మిక్స్ చేసుకోవడమే. ఓకే, డన్. ఇన్ఫాక్ట్ యాపిల్ కుక్ అయ్యే సెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం మనకు చాలా కష్టం, ఎందుకంటే మనం జనరల్ గా మనం యూజ్ చేసేటువంటి డిజర్ట్స్ లో మనం ఫ్రూట్స్ ని కుక్ చేయం కాబట్టి. సో ఇట్స్ కొంచెం యాపిల్ సెంట్ వస్తుంది, కొంచెం బటర్ సెంట్ వస్తుంది, కొంచెం ఆ కుక్ అయిన యాపిల్ కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అరోమా ఉంది. అది మీరు
కంపల్సరీ ట్రై చేయాల్సిందే అండ్ మీరే అనుకుంటారు దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ అని. సో ఇది కొంచెం కుక్ అయ్యేంత టైంలో ఆల్మోస్ట్ కొంచెం పైన కుక్ అయిపోయింది. నేను దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటాను. ఎక్కువ షుగర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో దట్ ఈ యాపిల్ ప్రాపర్గా కోట్ అయ్యేంత వరకే ఇంత షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది కూడా కొంచెం ఇంకొక 1 minute నా టాఫీ జింజర్ కూడా అయిపోతుంది. అంతసేపట్లో ఈ యాడ్ చేసుకున్న ఈ హాట్ ప్యాన్కి యాడ్ చేసుకున్న ఈ షుగర్ కూడా మెల్ట్ అయ్యి నా ఒక్కొక్క యాపిల్ పీస్ని బ్యూటిఫుల్గా కోట్ చేస్తుంది. అది ఇలాగే తినేయచ్చు, కానీ బేక్ చేసిన తర్వాత బ్రౌన్ బెట్టి అయిన తర్వాత ఇట్ విల్ టేస్ట్ అమేజింగ్. ఓకే, సో ప్రాపర్గా అంతా కోట్ అయిపోయింది. ఒకసారి మనం దీన్ని కలుపుకుందాం. కొంచెం కొంచెంగా నా షుగర్ మెల్ట్ అవుతుంది. ఆ షుగర్ మెల్ట్ అయ్యి ఒక బ్యూటిఫుల్ గ్లేజ్ అంటే నా యాపిల్స్ని ఒక షైనీ టెక్స్చర్ ఇస్తుంది అనమాట, పైన ఒక షైనీ కోటింగ్ ఇస్తుంది. లుక్స్ బ్యూటిఫుల్. సో ఇది అయిపోయింది. నా సేమ్ పాయింట్ ఆఫ్ టైం నా టాఫీ జింజర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ డన్. సో నేను దీన్ని ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను. నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ కంటే కొంచెం ముందర ఆఫ్ చేసుకుంటాను, ఎందుకంటే షుగర్ కొంచెం చల్లారాక థిక్ అయిపోతుంది కాబట్టి కొంచెం అది రన్నీ టెక్స్చర్ కావాలి కాబట్టి నేను ముందే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇందాక నుంచి చెప్తున్నా కదా, ఈ దాల్చీని ఈ స్పైస్కే కొంచెం స్వీట్ టేస్ట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది మనం యూజ్ చేసే ఎటువంటి ఇండియన్ స్పైసెస్ కంటే చాలా డిఫరెంట్, ఎందుకంటే ఈ దాల్చీనిలోనే స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ సెంట్, ఈ దాల్చీనిలోనే కొంచెం ఆ స్వీట్ టేస్ట్ ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో కొంచెం టేస్ట్ అయినా కొంచెం సేపు అయిన తర్వాత ఆ స్వీట్నెస్ నోట్లో ఆ స్వీట్నెస్ మిగిలిపోతుంది అనమాట. ఇట్ బి వెరీ టేస్టీ. అది ఈ యాపిల్కి ప్రాపర్ కాంబినేషన్. టాస్ చేసుకుందాం. దిస్ ఇస్ డన్. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ టాఫీ జింజర్ ఏదైతే యాడ్ చేసుకున్నానో ఇక్కడ ఆల్రెడీ నేను పీసెస్ పెట్టుకున్నాను. ఇన్ఫాక్ట్ ఇది ఇలాగే టేస్ట్ చేస్తే కూడా ఈ జింజర్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, ఎందుకంటే మనం దీన్ని జింజర్ని షుగర్లో కుక్ చేస్తాం కాబట్టి ఇంకా ఆ బటరీ టేస్ట్ కూడా వస్తుంది, బటర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి. సో ఈ జింజర్ ఏదైతే ఎంత ఘాటుగా ఉందో అదంత ఘాటుగా ఉండదు, ఇప్పుడు కొంచెం ఆ చాక్లెట్ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట దీనికి. సో నేను ఇప్పుడు ఇది ఇలా యాడ్ చేస్తున్నాను. వా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీన్ని ఎక్కువసేపు కుక్ చేసుకోవద్దు. దీన్ని మళ్ళీ మనం అవెన్లో పెట్టుకుంటాం కదా, ఇక్కడ కుక్ అయ్యి అక్కడ కుక్ అయ్యి దాన్ని చాలా సాఫ్ట్ అసలు ఏం స్ట్రక్చర్ ఉన్నట్టుగా ఉండకుండా ఉంటుంది. అందుకనే దీన్ని ఇంకా ఒక్క 1 minute వరకు కుక్ చేసేసుకొని ఆఫ్ చేసేసుకోవడమే. సో ఇప్పుడు నేను అనుకున్న ప్రాపర్ కన్సిస్టెన్సీకి ఇది వచ్చేసింది. ఇప్పుడు నేను స్విచ్ ఆఫ్ చేసేయచ్చు, కానీ దీంట్లో మనం దాల్చీని యాడ్ చేసుకున్నాం, యాపిల్ యాడ్ చేసుకున్నాం అండ్ షుగర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇంకా కొంచెం ఎక్స్ట్రా ట్విస్ట్ కోసం నేను ఇందులో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం. వేసుకున్న కొంచెం దాల్చీని పౌడర్ అయినా ఈ మొత్తం డిష్ నాకు ఫుల్గా డామినేట్ చేస్తుంది. అండ్ లాస్ట్కి వచ్చిన లెమన్ జ్యూస్ కూడా ఇంకా ఎక్స్ట్రా జింగ్ యాడ్ చేస్తాం. సో నా ఈ మిక్స్చర్ ఇక్కడ ఆల్రెడీ రెడీ అయిపోయింది. నేను దీన్ని ఈ అవెన్ ప్రూఫ్ క్యాస్ట్రోల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, పర్ఫెక్ట్. ఇన్ఫాక్ట్ ఈ షుగర్ ఏ స్టేజ్లో ఆపుకోవాలి, ఏ స్టేజ్లో కుక్ అవ్వాలి అనేది ఒకటి కొంచెంగా తెలిస్తే ఫాస్ట్గా ఈ డిష్ని మనం రెడీ చేసేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ డన్. నేను దీన్ని ఆల్రెడీ స్ప్రెడ్ చేసేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ దీని మీద నేను కొంచెం బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకుంటాను. ఓకే, సో నా ఈ బ్రౌన్ బెట్టి వెరీ ఈజీ అండ్ సింపుల్ అయినా ఈ బ్రౌన్ బెట్టి రెడీ అయిపోయింది. ఈ మిక్స్చర్ని నేను ఒక 12 minutes వరకు అవెన్లో పెట్టుకోవాలి, అట్లీస్ట్ ఇన్ఫాక్ట్ ఒక 20 minutes లోపల, ఎందుకంటే నేను చాలా ప్రాపర్గా కుక్ చేసుకున్న యాపిల్స్ ఎక్కువ టైం పట్టవు కాబట్టి నేను అవెన్లో పెట్టుకుని దీనికి ఒక 20 minutes వరకు, ఇన్ఫాక్ట్ 15 minutes కూడా సరిపోతుంది. అంతసేపట్లో అవెన్లో పెట్టుకుంటే అది కుక్ అయిపోతుంది. ఆ 15 minutes కూడా ఈ బ్యూటిఫుల్ బ్రౌన్ బెట్టి కోసం నేను వెయిట్ చేయలేను. అందుకనే ఈ మిక్స్చర్ నేను ఆల్రెడీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను, అవెన్లో బేక్ చేసుకుని పెట్టుకున్నాను. అది మీకు ఇప్పుడే చూపిస్తాను. లెమన్ జ్యూస్ అంతా కొంచెం యాడ్ చేసుకున్నా దానికి ఒక టేస్ట్ ఉంది. యాపిల్ కరెక్ట్ కన్సిస్టెన్సీ కుక్ అయింది కాబట్టి ఆ క్రంచ్ ఇంకా ఉంది. వెరీ టేస్టీ. ఇన్ఫాక్ట్ ఇది మన ఇండియన్ డెజర్ట్ దేనికి నేను కంబైన్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి నాకు అవ్వట్లేదు, ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్. అమెరికన్ స్టైల్ బ్రౌన్ బెట్టి టేస్ట్ సో వెరీ డిఫరెంట్. అండ్
ఇన్ఫాక్ట్ ఇంట్లో ఉన్న యాపిల్ తోటి దాంట్లో కొంచెం దాల్చీనీ పౌడర్, ఎలాగో మన ఇంట్లో స్పైసెస్ కొంచెం కొంచెంగా ఉంటాయి కదా, అవి దాంతో షుగర్ యాడ్ చేసుకుని ఒక కంప్లీట్ డిజర్ట్ తయారు చేసుకుంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్ డిజర్ట్ కదా. సో దీన్ని ఇంకా కొంచెం నేను ఎంజాయ్ చేస్తాను, ఇంకా కొంచెం అంటాను వావ్ ఏమి రుచి అని. సో ఇప్పుడే మనం చాలా సింపుల్ గా క్విక్ గా తయారు చేసుకునే యాపిల్ తోటి బ్రౌన్ బెట్టి నేర్చుకున్నాం కదా. ఇంకా డిఫరెంట్ గా ఈజీగా అయిపోయే ఫిష్ తోటి శాండ్విచెస్, అంటే ట్యూనా ఫిష్ ని యూజ్ చేసి మనం శాండ్విచెస్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. సో ఇక్కడ మనం లోకల్ గా కొర్రమీను ఎంత ఫేమస్, వాళ్ళకి ట్యూనా అంటే అమెరికన్ కొర్రమీను టైప్ అన్నమాట. ఇది వాళ్ళకి ఫ్రెష్ గా వాళ్ళు వాడుకుంటారు, అది ఈజీగా అవైలబుల్ కాబట్టి వాళ్ళది ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. కానీ మనకి ఇక్కడ ఇండియాలో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మొత్తం ప్రపంచంలో దొరుకుతుంది, ఇండియాలో ఇది క్యాన్ వర్షన్ లో దొరుకుతుంది అనమాట. ఆల్రెడీ ఇది ఆయిల్, వెనిగర్ ఇంకా సాల్ట్ సొల్యూషన్ లో దీన్ని సోక్ చేసి స్టోర్ చేసుకుంటారు అనమాట. సో ఫస్ట్ మనకి కావాల్సిన ఈ ట్యూనా మిక్స్చర్, ఈ ఫిష్ తో చేయాల్సిన మిక్స్చర్ రెడీ చేసుకుందాం. ఆల్రెడీ ఇది చాలా డెలికేట్ ఫిష్ కాబట్టి దాన్ని ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది క్యాన్ వర్షన్ ఉంది కాబట్టి సొల్యూషన్ లో ఆల్రెడీ బాగా సోక్ అయింది కాబట్టి మనం ఫోర్క్ తోటి ప్రెస్ చేసిన వెంటనే అది ఈజీగా బిట్స్ గా వచ్చేస్తుంది. సో ఫస్ట్ నేను దీంట్లో కొంచెం ట్యూనాని యాడ్ చేస్తున్నాను, తర్వాత నేను కొంచెం లీక్స్ ని యాడ్ చేసుకుంటాను అండ్ కొన్ని ఆనియన్స్, దీన్ని కూడా చాలా ఫైన్ గా చాప్ చేసుకున్నాను. ఇన్ఫాక్ట్ ఈ మిక్స్చర్ లో ప్రతి ఒక్కటి నేను మధ్యలో లేయర్ చేస్తున్నాను కాబట్టి పెద్ద పెద్ద పీసెస్ రాకుండా అన్ని ఫైన్ గా చాప్ చేసుకుని పెట్టుకున్నాను. దీన్ని కూడా నేను కొంచెం ఇందులో యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను ఈ మిక్స్చర్ లో నెక్స్ట్ యాడ్ చేసుకునేది సెలరీ కూడా లీక్స్ కి కొంచెం దగ్గరగానే ఉంటుంది. ఈ రెండిట్లో చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉంటాయి, అది చూడడానికి ఇలాగే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఈ లీవ్స్ ని యూజ్ చేయనమాట. ఈ లీవ్స్ ఇన్ఫాక్ట్ టేస్ట్ చేస్తే చాలా బిటర్ గా ఉంటుంది. సో మన జనరల్ గా ఎక్కడైనా మన ఆకులే కదా వాడేది, ఇక్కడ మనం వెరైటీగా మన స్టెమ్స్ ని వాడతాం అనమాట. ఈ స్టెమ్స్ లోనే మనకు కావాల్సిన ఫ్లేవర్ అంతా ఉంది. దీన్ని కూడా నేను ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను, సో దట్ ఈ మిక్స్చర్ కి ప్రాపర్ ఫ్లేవర్, ప్రాపర్ కిక్ ఇస్తుంది. సో నేను నెక్స్ట్ ఇందులో సెలరీ యాడ్ చేసుకుంటున్నాను. క్యాండ్ ఫిష్ కాబట్టి దీన్ని ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా స్పూన్ తో దీన్ని మిక్స్ చేసుకుంటే కూడా అది ప్రాపర్ గా సపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ మిక్స్చర్ ని ప్రాపర్ గా మిక్స్ చేసుకున్నాను. చూసారుగా ఎంత ఈజీగా జస్ట్ ఒక స్పూన్ తో ప్రెస్ చేస్తుంటేనే మిక్స్చర్ ఇలా ప్రాపర్ గా కలిసిపోయిందో, పర్ఫెక్ట్. సో దీనికి ఆ క్రీమీ టెక్స్చర్ కోసం నేను కొంచెం మయోనీస్ ని కూడా యాడ్ చేసుకుంటా. ఈ మయోనీస్ యాడ్ చేసుకున్న వెంటనే ఈ మిక్స్చర్ కి ఆ క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది. సో దీని వల్ల ఇది ప్రాపర్ ముద్దలాగా కూడా ఫామ్ అవుతుంది అనమాట. దీన్ని ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ డెలికేట్ ఫిష్ అనే ట్యూనాని నేను ప్రాపర్ గా మిక్స్ చేసేసుకున్నాను. చూసారా ఎంత నీట్ స్మూత్ టెక్స్చర్ వచ్చేస్తుందో. ఇంత ఫ్లేవర్ఫుల్ లీక్స్ అండ్ సెలరీ యాడ్ చేసుకుని అంత సాఫ్ట్ అండ్ డెలికేట్ ఉన్న ట్యూనాని యాడ్ చేసుకున్నా, సాల్ట్ పెప్పర్ యాడ్ చేసుకోకపోతే ఏం లాభం. నెక్స్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకున్నా, కొంచెం సాల్ట్. నేను సాల్ట్ మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే దీంట్లో నేను మళ్ళీ తర్వాతకి పన్నీర్ లేయర్ ఒకటి చెప్పాను కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో సాల్ట్ వేసుకుని మళ్ళీ దాంట్లో సాల్ట్ వేసుకుంటే ఉప్పుగా అయిపోతుంది. ఇంత బ్యూటిఫుల్ మిక్స్చర్, ఒక బ్యూటీని మనం ఎంజాయ్ చేయలేం, అందుకనే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటాం. నేను కొంచెం వెరీ లిటిల్ ఇన్ఫాక్ట్ చాలా కొంచెం లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకుంటున్నాను. ఓకే డన్. ఫ్రెష్ లెమన్ జ్యూస్ సెంటే వేరు కదా. సో దిస్ ఇస్ డన్. ఈ మిక్స్చర్ ని పక్కన పెట్టేసుకుంటున్నా. సో నా నెక్స్ట్ స్టెప్ బ్రెడ్ ని టోస్ట్ చేసుకోవడం. నీట్ గా 4 sides ఇలా నీట్ గా పైలప్ చేసుకుని కట్ చేసుకుంటే మనం లేయర్ చేసుకున్న తర్వాత కూడా దీన్ని మళ్ళీ మధ్యలో స్లిట్ చేసుకున్నప్పుడు యూ కెన్ సీ ఆల్ ది లేయర్స్ సో బ్యూటిఫుల్లీ. సో నేను ఫస్ట్ ఇప్పుడు ఒక నా వరల్డ్ ఫేవరెట్ అయిన గ్రిల్ ప్యాన్ ని పెట్టుకుంటాను. సో ఈ గ్రిల్ ప్యాన్ లో నేను కొంచెం ఆలివ్ ఆయిల్ లేదా బటర్, లేకపోతే ఇఫ్ యూ వాంట్ దాన్ని డ్రై టోస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. కానీ నేను డ్రై టోస్ట్ ని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఈ క్రంచ్ తో పాటు ఈ క్రీమీ మిక్స్చర్ ఉంటే ఇంకా. సో ఫస్ట్ నేను దీన్ని డ్రై టోస్ట్ చేసుకుంటాను. ఇది కూడా ఈ ట్యూనా మిక్స్చర్లో ఎలాగ అది సపరేట్ అయిపోయిందో, ఫ్రెష్ పనీర్ యూస్ చేస్తే అది కూడా అలా విడివిడిగా వచ్చేస్తుంది అనమాట. సో
ఇలాంటి ఫ్రెష్ పన్నీర్ పీస్ నేను ఒకటి తీసుకున్నాను. దాన్ని ఈ మొత్తం ఇంత పెద్ద బ్లాక్ నాకు అవసరం లేదు. సో దాన్ని నేను ఇలా మధ్యలో కట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇలా చిన్న చిన్న స్క్వేర్స్లా కట్ చేసుకుందాం. ఓకే, ఇంకోసారి చూపిస్తాను. ఇలాంటి బ్లాక్ని ఒకటి తీసుకుని మధ్యలో కట్ చేసుకుని దాన్ని ఇలా చిన్న చిన్న స్క్వేర్స్లో కట్ చేసుకోవడమే. దట్స్ ఆల్. ఈ మిక్స్చర్ అయిపోయింది. జనరల్గా మనం పన్నీర్ ఇక్కడ ఏదైనా వాడాలి అనుకుంటే దాంట్లో మనం ఎక్స్ట్రా ఆలివ్ ఆయిల్ కానీ ఆర్ మసాలాస్ కానీ పెరిగేసి దాన్ని ఫుల్గా మ్యారినేట్ చేస్తాం కదా. ఇక్కడ నేను చాలా సింపుల్గా దీన్ని టోస్ట్ చేసుకుని సాల్ట్ పెప్పర్ తోటే కుక్ చేసుకుంటాను. సో నేను ఇక్కడ ఫ్యాన్సీగా కట్ చేసుకునే పన్నీర్ పీసెస్ ప్రాపర్ స్క్వేర్స్లో అన్నాను కదా, ఇలా ప్రాపర్గా స్క్వేర్స్గా కట్ చేసుకున్నప్పుడు ఈ ఎక్స్ట్రా చిన్న చిన్న పన్నీర్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు డెఫినెట్లీ పడేయకండి. ఎందుకంటే ఇది లాట్ ఆఫ్ దీన్ని ఇంకోసారి చేసుకుందాం. ఎస్, ఎందుకంటే దీంట్లో లాట్ ఆఫ్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఇది కూడా ఫ్రెష్ పన్నీర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ట్యూనాకి ప్రాపర్ కాంబినేషన్. సో దీన్ని వేస్ట్ చేయకుండా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇలాంటి ఫ్లేవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకుంటున్నప్పుడు దాని ఫుల్ అడ్వాంటేజ్ తీసుకోవాలి, వేస్ట్ చేసుకోకుండా. సో దీన్ని కూడా కలిపేసుకుందాం. సో ఇట్ ఈస్ డన్. ఎస్, నా బ్రెడ్ కూడా ఇప్పుడు ప్రాపర్గా నేను వెయిట్ చేసే ఈ లైన్స్ వచ్చేసాయి. సో నేను తక్కువ మంట పెట్టుకుని తీసేసుకుంటున్నాను. సో లెట్ మీ కీప్ దిస్ అసైడ్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా లైన్స్ వచ్చేసాయో. దిస్ ఇస్ డన్. నా ఫైనల్ స్టెప్ ఇప్పుడు నేను పన్నీర్ యాడ్ చేసుకోవడం. ఆల్రెడీ పన్నీర్లో బోల్డ్ అంతా మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి దానికి ఆ సిజల్ వస్తుంది. దానివల్లే మాయిశ్చర్ ఎలాగో రిలీజ్ అయ్యి దాంతో అది కుక్ అయిపోతుంది. ఒకవేళ అది సరిపోదు అనుకుంటే ఇంకా కొంచెం ఆలివ్ ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నా ఈ పన్నీర్ని కొంచెం తక్కువ ఫ్లేమ్లో నేను కుక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఫ్రెష్ టెండర్ పన్నీర్ యూజ్ చేశాను కదా, సడన్గా పెట్టేస్తే అది కొంచెం మాడిపోతుంది. సో దిస్ ఇస్ డన్. నేను దీంట్లో కొంచెం ప్రాసెస్ని స్పీడప్ చేయడానికి ఆర్ ఎక్స్ట్రా ఫ్లేవర్ కూడా యాడ్ చేయడానికి 2 రీజన్స్కి కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఐ లవ్ దట్ సిజిల్. నెక్స్ట్ చాలా కొంచెం సాల్ట్, ఎందుకంటే మనం ట్యూనా మిక్స్చర్లో ఆ ఫిష్ మిక్స్చర్లో కూడా మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఈ వైట్ అండ్ బ్లాక్ ఆహా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇట్ విల్ బి అమేజింగ్. నేను దీన్ని ఇంకో సైడ్ చూసుకోండి. చూడండి, ఇట్ లుక్స్ పర్ఫెక్ట్, బ్యూటిఫుల్. సో ఫస్ట్ ఏ ప్యాన్లో మనం అయితే బ్రెడ్ టోస్ట్ చేసుకున్నామో అది ఆల్రెడీ హాట్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం పన్నీర్ రెడీ చేసుకుంటే వెంటనే ఈ మిక్స్చర్ కూడా చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నా ఈ బ్యూటిఫుల్లీ చార్డ్ బార్బిక్యూలో చాలా ఎంతో ఎఫర్ట్తో ఎంతో ఫ్యాన్సీగా తయారు చేసుకున్న పన్నీర్ పీసెస్ లాగా చాలా సింపుల్గా ఈ పన్నీర్ పీసెస్ చేసేసుకున్నాను కదా. సరే కూడా చాలా కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్. సో ఇట్స్ డన్. పర్ఫెక్ట్. ఇంకోసారి కూడా ఒకసారి చూద్దాం. ఎస్, ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకుందాం. నా ఈ 2 సైడ్స్ ప్రాపర్గా ఆ బ్యూటిఫుల్ చార్డ్ లైన్స్ ఏదో తందూర్లో తయారు చేసుకున్నట్టుగా నా ఈ పన్నీర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీన్ని లేయర్ చేసి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఆల్రెడీ టోస్ట్ చేసుకున్న ఈ బ్రెడ్ని, బేసిక్గా మనం ఎటువంటి శాండ్విచెస్ చేసుకున్నా మనం ఫస్ట్ అప్లై చేసుకునేది కొంచెం బటర్ని. సో ఇక్కడ కూడా నేను కొంచెం బటర్ని అప్లై చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం కమ్మగా ఉంటుంది, వెరీ టేస్టీ. సో దిస్ ఇస్ డన్. బటర్ అయిపోయింది. నెక్స్ట్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్ అండ్ ఈజీగా అయిపోయిన ఈ ట్యూనా మిక్స్చర్, కొంచెం లాస్ట్కి లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేశాం కదా, ఆ మిక్స్చర్ని నేను దీని మీద అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ దీని మీద నేను ప్రాపర్ టెంపరేచర్కి ప్రాపర్ కలర్ వచ్చినట్టుగా నేను ఈ పన్నీర్ని బయట క్రిస్పీ లోపల సాఫ్ట్ అండ్ టెండర్గా ఉన్న ఈ పన్నీర్ని నేను దీని మీద ప్లేట్ చేసుకుంటాను. అండ్ సో ఇప్పుడు నేను ఒక బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను, దాన్ని క్రంచీగా టోస్ట్ చేసుకున్నాను, దాని మీద బటర్ రాసుకున్నాను, దాని మీద ఈ ట్యూనా మిక్స్చర్ పెట్టుకున్నాను, దాని మీద ఈ పన్నీర్ పెట్టుకున్నాను. ఇవన్నీ బాగున్నాయి. ఇంకా కొంచెం ఆ ఫ్రెష్ టేస్ట్ వస్తే ఈ శాండ్విచ్ విల్ బి ద బెస్ట్ శాండ్విచ్ విల్ ఎవర్ టేస్ట్. ఆ ఫ్రెష్నెస్ కోసం నేను ఇక్కడ ఈ లెట్యూస్ లీవ్స్ ని యూజ్ చేస్తున్నాను.
సో నేను దీనికోసం లెట్యూస్ ని యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను యూస్ చేసే లెట్యూస్ ని ఐస్బర్గ్ లెట్యూస్ అంటారు. దీనికి చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఇది మీకు దొరకకపోతే మీరు మామూలు క్యాబేజ్ ని, ఆ లేత ఆకులు ఉంటాయి కదా, ఆ క్యాబేజ్ ని కూడా యూస్ చేయొచ్చు అనమాట. దాన్ని కూడా సన్నగా స్ట్రెచ్ చేసుకుని కొంచెం మ్యారినేట్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. కానీ ఇది ఫ్రెష్ ఉట్టిగా సాలెడ్ లో వాడుకునే లెట్యూస్ కాబట్టి క్యాబేజ్ లాగా ఉండదు కాబట్టి, క్యాబేజ్ కంటే ఇంకా కొంచెం టెండర్ కాబట్టి నేను దీన్ని మామూలుగా కొంచెం స్లైస్ చేసుకుని వాడతాను. ఈ కలర్స్ కి ఈ ఫ్రెష్నెస్ ఇచ్చే ఈ బ్యూటిఫుల్ లెట్యూస్ లీవ్స్, ఆహా లుక్స్ బ్యూటిఫుల్. సో దీన్ని కూడా నేను ఫైనలీ సపరేట్ చేసుకుంటా. ఇలా ఈ బ్యూటిఫుల్ లెట్యూస్ లీవ్స్ ని ఎంత ఇది స్టఫ్ అవ్వగలుగుతుందో అంతవరకు ఫ్రెష్నెస్ ని నింపేద్దాం. ఇది అయిపోయింది. అండ్ ఫైనల్ స్టెప్, శాండ్విచ్ లో అసలు ఏం జరగనట్టుగా ఇంకొక లేయర్ ఆఫ్ బ్రెడ్ ని దాంతో క్లోజ్ చేసేద్దాం. సో నా ఈ క్రీమీ, కొంచెం పన్నీర్ని క్రిస్పీగా చేసుకున్నాం కదా, క్రిస్పీ అని కూడా అనొచ్చు, క్రీమీ క్రిస్పీ ఈజీ ట్యూనా శాండ్విచ్ అయిపోయింది కదా. దీంట్లో ఇంకా కొంచెం ఆ ఎక్స్ట్రా స్పైస్ కోసం, ఆ ఎక్స్ట్రా జింక్ కోసం నేను ఒక సాలెడ్ కూడా చేసుకుని పెట్టుకున్నాను. దీంట్లో నేను ఆల్రెడీ కొంచెం టమాటోస్, డీసీడ్ చేసిన టమాటోస్, సీడ్స్ తీసేసి సన్నగా ఇలా స్లైస్ చేసుకున్న టమాటోస్, అండ్ ఇందులో కొంచెం ఆనియన్స్ ఫైన్ గా కట్ చేసుకున్నాను. ఇందులో కొంచెం ఆలివ్ ఆయిల్, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ అండ్ కొంచెం బేసిల్ లీవ్స్, ఇవన్నీ యాడ్ చేసుకుని ఫైనల్ గా ఇంకా కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకున్నాను. దానివల్ల ఆ ఎక్స్ట్రా ఫ్రెష్నెస్, ఆ లెమన్ జ్యూస్, ఈ లెమన్ జ్యూస్ కలిసి ఒక బ్యూటిఫుల్, తెలియకుండానే ఒక బ్యూటిఫుల్ లెమనీ టేస్ట్ కూడా ఇస్తుంది అనమాట. ఈ బ్యూటిఫుల్ సాలెడ్ మిక్స్చర్ తో పాటు ఈ ట్యూనా శాండ్విచ్ కానీ ఇందాక చెప్పుకున్నట్టుగా చికెన్ శాండ్విచ్ కూడా తయారు చేసుకోవచ్చు కదా. ఈ రెండు కాంబినేషన్స్ విల్ బి ద బెస్ట్ కాంబినేషన్. దీంతో పాటు కొంచెం టమాటో సాస్ వేసుకుని తింటే ఇట్ విల్ బీ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఒకసారి నేను మీకు అలా ప్లేట్ చేసి చూపిస్తాను, అప్పుడు మీరే అంటారు వావ్ ఏమి రుచి అని. సో నేను అలాంటి అంటే వీటన్నిటికీ ప్రాపర్ కాంబినేషన్ అని చెప్పాను కదా, ఆ టమాటో సాస్. సో ఇలాగ చాలా సింపుల్ గా తయారు చేసుకున్న ఈ టూనా శాండ్విచ్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తినిపించి వాళ్ళని కూడా సర్ప్రైజ్ చేయండి. ఇన్ఫాక్ట్ ఇది చాలా తొందరగా తినాలనుకుంటే టిఫిన్ బాక్స్ లో కూడా కట్టి మీ పిల్లల్ని సర్ప్రైజ్ చేయొచ్చు. ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ని మనం కలిసి ఈ వీక్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా యునిక్ క్లాసిక్స్, అమెరికన్ క్లాసిక్స్ ని కలిసి ట్రై చేద్దాం అండ్ కలిసి అందాం వావ్ ఏం రుచి అని. అమెరికాలో ఉన్న 3 ఫేమస్ క్లాసిక్స్ ని ఈ రోజు మనం కలిసి నేర్చుకుందాం. డిషెస్ అంటే ఈరోజు చెప్పేస్తాను. ఫస్ట్ వచ్చేసి చాలా ఫేమస్ అయిన చికెన్ వింగ్స్, నెక్స్ట్ ఆనియన్ రింగ్స్ అండ్ థర్డ్ మెన్హాటన్ స్టైల్ చౌడర్. ఎక్కువగా తినే ఆ ఆనియన్ రింగ్స్ లో ఆ క్రిస్పీ టెక్స్చర్ రావడానికి సీక్రెటే ఈ బ్రెడ్ క్రమ్స్. ఈ బ్యూటిఫుల్ సెంటెడ్ స్టాక్ ని కొంచెం కొంచెం నేను యాడ్ చేసుకుంటాను.